వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ అండి. ముందుగా మనం మరికొద్దిసేపట్లో మనకి తురగా శ్రీరామ్ గారు జాయిన్ అవుతారు, వారు ఎనలిస్ట్. సో ముందుగా రాధా రఘురామ పాత్రన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా చూడాలండి, ట్రంప్ 5 రోజులు బ్రేక్ ఇచ్చారు, సో దీనికి సంబంధించి కూడా వార్ ఆగిపోయినట్లేనా అనుకోవాలా, లేదంటే వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఉన్నారు, మేము ఇవన్నీ నమ్మమని ఇరాన్ అంటుంది, ఏ విధంగా చూడాలి? నమస్తే అండి, ప్యానలిస్ట్స్ కి అలాగే మీకు అలాగే ప్రైమ్ 9 వ్యూవర్స్ అందరికీ మరొకసారి నమస్కారం. సో ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఫిబ్రవరి 28న మొదలైనటువంటి ఈ వార్ చాలా పీక్ స్టేజ్ కి, అంటే లాస్ట్ 2 days చూస్తే కంప్లీట్ ఒక పీక్ ఎస్కలేషన్ స్టేజ్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే 48 hours అల్టిమేటం కూడా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు ఇరాన్ కి. సో 48 hours లో మీరు స్ట్రెయిట్స్ ఆఫ్ హోర్మోజ్ ఆ బ్లాకేజ్ ఏది ఉందో అది కంప్లీట్ గా ఓపెన్ చేయకపోతే, సో కంప్లీట్ గా ఇరాన్ లో ఉన్నటువంటి ఈ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ గా బాంబ్ చేస్తాము, కొలాప్స్ చేస్తాము అని ఒక ప్రకటన అయితే చేశారు. అయితే మరి ఈ 48 hours కంప్లీట్ అవ్వకుండానే ఈ 5 days పాజ్ అన్నది, అంటే ట్రంప్ ప్రకటించిన దానిలో ఈ రాబోయే 5 days లోని ఇరాన్ లో ఉన్నటువంటి ఇటు ఎనర్జీ కానీ అలాగే వేరే ఎలక్ట్రిసిటీ కానీ వేరే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కానీ అలాగే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన కానీ ఎలాంటి అటాక్స్ కూడా చేయము అని చెప్పి ట్రంప్ తన ట్రూత్ లో ప్రకటించారు. అయితే దీని నుంచి ఇందాక మీరు చెప్పినట్లు ఇరాన్ ఇలాంటి టాక్స్ ఏమీ జరగలేదు అండ్ ట్రంప్ తన డిఫీట్ ని అంగీకరించారు అని చెప్పి ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాధానం. అయితే ఒక విధంగా ట్రంప్ ప్రకటించినటువంటి ఈ ప్రకటన చాలా రిలీఫ్ గా ఉంది. ఎస్పెషలీ లాస్ట్ 28న స్టార్ట్ అయిన వార్ లాస్ట్ 24 days నుంచి చాలా పీక్ ఎస్కలేషన్ స్టేజ్ కి చేరుకుంది. సో ఇటు ఇరాన్ లోని ప్రజలు కానీ లేదంటే ఇటు భారత్ వంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా, సో ఇది ఇండైరెక్ట్ గా హోల్ వరల్డ్ పైన ఎకానమీ పైన ఇంపాక్ట్ చూపించినటువంటి పరిస్థితి. అయితే ఈ ట్రంప్ చేసినటువంటి ఈ ప్రకటన ఒక చాలా రిలీఫ్ గానే చాలా పాజిటివ్ నోట్ గానే మనం చూడాలి. అయితే ఇరాన్ వైపు నుంచి మాత్రం అంత పాజిటివ్ డిస్కషన్ కానీ అంత పాజిటివ్ రిప్లై కానీ రాలేదని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. బట్ ఇక్కడ మనం చూసినటువంటి పక్షంలో ఈ లాస్ట్ 24 days నుంచి అమెరికాకి ఒక $24 బిలియన్ లాస్ అయితే వచ్చింది. సో ఎవ్రీడే అదే నేను అడగబోతున్నాను. అంటే ఇప్పుడు చాలా కంట్రీస్ కూడా ట్రంప్ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్కి ఒక రకంగా షాక్, ఆశ్చర్యానికి గురయ్యాయి. ఇరాన్ని అంతం చేస్తా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు సడన్గా బ్రేక్ ఇవ్వడం ఏంటి, దీని వెనక ఏంటి అని ఆలోచిస్తే యూఎస్కి లక్షల్లో నష్టం జరుగుతుందా, అది కవర్ చేసుకోవడానికా, లేదంటే నష్టమని భావించారా, భయపడ్డారా, ఏం జరుగుతుంది అనేది $1 million క్వశ్చన్ అండి. సో అలానే చూడాలి. ష్యూర్ గా అండి, ఎస్పెషలీ యుఎస్ కి అయితే ఇటు ఎకనామిక్ పరంగా కూడా డొమెస్టిక్ గా కూడా ట్రంప్ కి చాలా వ్యతిరేకత ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి డొమెస్టిక్ పీపుల్ నుంచి అయితేనేమి కానీ అలాగే తన కాంగ్రెస్ లో ఉన్నటువంటి మిగిలిన మెంబర్స్ దగ్గర నుంచి అయితేనేమి కానీ అలాగే వరల్డ్ ఎకానమీలోని వరల్డ్ లీడర్స్ దగ్గర నుంచి అయితేనేమి కానీ ట్రంప్ ఐ థింక్ ఆల్రెడీ ఒక వార్ 1 week తర్వాత నుంచి కూడా హీఈస్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ ఎన్ ఎగ్జిట్ స్ట్రాటజీ. ట్రంప్ దగ్గర ఎగ్జిట్ అంటే ఈ వార్ నుంచి ఎలాగ బయటకు వెళ్తామో అన్న ఎగ్జిట్ స్ట్రాటజీ అయితే ట్రంప్ దగ్గర లేవు. కాబట్టి చాలాసార్లు ఆయన స్టేట్మెంట్స్ అయితే మార్చడం అయితే మనకు క్లియర్ గా కనిపించింది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ వైపు నుంచి ఈ వార్ యొక్క ఎస్కలేషన్ అవుతుంది అని మనకి చాలా సందర్భాల్లో అర్థమైనటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఇరాన్ కనుక చూస్తే ఇరాన్ అంతే ఫియర్స్ఫుల్ గా, అంటే ట్రంప్ ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ లేదంటే ఇటు ఇజ్రాయెల్ కానీ వాళ్ళు చేసినటువంటి అటాక్స్ కి అంతే ఫియర్స్ఫుల్ గా ఇటు ఇరాన్ నుంచి కూడా రిటాలియేషన్ మనకు వచ్చింది. సో మనం లాస్ట్ మన ప్రైమ్ 9 లోనే మాట్లాడుకున్నట్టు, సో ఇరాన్ ఈచ్ 31 provinces were actually acting as an independent unit. సో ఈ మొజాయిక్ డిఫెన్స్ స్ట్రాటజీస్ అయితేనేమి కానీ ఎస్పెషలీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ ని బ్లాక్ చేయడం అయితేనే కానీ, సో కంప్లీట్ గా వరల్డ్ ఎకానమీ అంతా కూడా బ్లాక్ అయిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. సో ట్రంప్ మీద అయితే హ్యూజ్ ప్రెషర్ ఇటు మిగిలిన వరల్డ్ ఎకానమీస్ నుంచి కానీ అలాగే తన నాటో సభ్యులే చాలా మంది దీనికి వ్యతిరేకత చూపిస్తున్నారు. ఎస్పెషలీ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ బ్లాకేజ్ అన్నది ఇటు వెస్ట్ ఏషియన్ ఎకానమీస్ కి అలాగే మిగిలిన ఏషియన్ ఎకానమీస్ కి కాదు, ఇన్ఫాక్ట్ యూరోపియన్ యూనియన్ ఎకానమీస్ చాలా సందర్భాల్లో దీన్ని క్లియర్ గా వ్యతిరేకించడం అయితే మనకు కనిపించింది. ఇక్కడ మీరు అంటే నాటోకి సంబంధించి కూడా మనం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కాబట్టి
ట్రంప్ వాళ్ళని ఉద్దేశించి కూడా నాటో దేశాలని మీరు పెరికి పందులు, పేపర్ టైగర్స్ రండి, మనం హార్మోజ్ని అక్కడ విడుదలకి సంబంధించి కూడా మనం చూద్దాము అది ఇది అని చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి యూరోపియన్ కంట్రీస్ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఏ విధంగా చూడాలి? క్లియర్ గా ట్రంప్ ఆఫ్టర్ 1 వీక్ అంటే వెరీ రాంగ్ క్యాలిక్యులేషన్స్ తో వార్లోకి వెళ్ళారు. ఆయన ఎగ్జిట్ స్ట్రాటజీ ఎత్తుకున్నారు. సో ఎగ్జిట్ స్ట్రాటజీ కనిపించినటువంటి పక్షంలో హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ నాటో కానీ అలాగే మిగిలిన అలయన్స్ నుంచి, ఇన్ఫాక్ట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా ఆమె నుంచి కూడా ఇదే విషయం ఆయన డిస్కషన్ కూడా చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపించింది. సో ట్రంప్ వాజ్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ ఎన్ ఎగ్జిట్ స్ట్రాటజీ అండ్ అట్ ఎనీ కాస్ట్ ఇరాన్ ని లూజ్ అవడానికి ఇటు వెస్ట్ ఏషియాలో మిగిలిన ఏషియన్ కంట్రీస్ అయిన చైనా కానీ, రష్యా కానీ, నార్త్ కొరియా కానీ, సో ఈ కంట్రీస్ ఏమి ఇరాన్ ని వదులుకోవటానికి, బికాస్ ఆల్రెడీ దే లాస్ట్ అక్కడ సిరియా కానీ, వెనిజులా కానీ ఆల్రెడీ దే లాస్ట్ దీస్ ఎకానమీస్. సో ఇప్పుడు ఇరాన్ మాత్రం చాలా క్రూషియల్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇండైరెక్ట్ గా ఇరాన్ వాస్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ సమ్ allies. ఇటు రష్యా నుంచి శాటిలైట్ సపోర్ట్ అయితేనేమి కానీ, అలాగే చైనా నుంచి మిగిలిన మిసైల్స్ కానీ, మిగిలిన సపోర్ట్ అయితేనేమి కానీ, సో అండ్ ఇన్ఫాక్ట్ నార్త్ కొరియా కూడా చాలా సార్లు పాజిటివ్ గా అండ్ వీళ్ళకి సపోర్ట్ గా, ఇరాన్ కి సపోర్టివ్ గా మాట్లాడినటువంటి పక్షంలో, సో దే డోంట్ వాంట్ టు లూజ్ ఇరాన్, బికాస్ ఇరాన్ కనుక ఈ క్రూషియల్ జోగ్రఫీలో ఇటు ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అలాగే ఇజ్రాయెల్ ఆధీనంలోకి వెళ్ళిపోతే, సో ఎస్పెషలీ చైనా ఈజ్ నియర్లీ గెటింగ్ 85% ఆఫ్ ఇట్స్ ఆయిల్ నీడ్స్ ఫ్రమ్ ఇరాన్. అట్ ద సేమ్ టైం రష్యా కూడా జోగ్రఫికల్ గా కూడా ఇది చాలా క్రూషియల్ యూనిట్ గా మనం ఇక్కడ ఆలోచన చేయాలి. సో అట్ ఎనీ కాస్ట్ ఈ ఇరాన్ war, I think Iran will not give up, because Iran is surely having backing of other economies, other countries back చేస్తున్నటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం వాళ్ళు యూజ్ చేసినటువంటి డిఫెన్స్ స్ట్రాటజీస్, వాళ్ళు జస్ట్ దట్ 39 కిలోమీటర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ని బ్లాక్ చేసి వాళ్ళ ఇరాన్ ఆధీనంలో ఉంచుకున్నంత కాలం ఈ 39 కిలోమీటర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్, దే నో దట్ వరల్డ్ ఎకానమీస్ కానీ లేదంటే మిగిలిన కంట్రీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళతో నెగోషియేట్ చేయడానికి వస్తాయి. అలాగే వాళ్ళు ఈ వార్లోని ఓటమి పాలవుతారని వాళ్ళకి క్లియర్ గా ఇరాన్ కి ఒక స్ట్రాటజీతోనే ముందుకు వెళ్లారు. బికాస్ ఇరాన్ జోగ్రఫికలీ ఇట్ ఈస్ అ కాంటినెంట్ లో పవర్ఫుల్ కంట్రీ. సో వేరస్ యుఎస్ ఇస్ నాట్ అ కాంటినెంటల్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ జోగ్రఫీ. రైట్ అండి, మాట్లాడదాం. లక్ష్మణ్ గారు మీరేమంటారు? ఇక్కడ ట్రంప్ తగ్గారని అనుకోవచ్చా, ఇరాన్ కొంత నెగ్గింది అనుకోవాలా, లేదంటే భారత్ శాంతి మంత్రం ఇక్కడ వర్కౌట్ అయిందని అనుకోవాలా? ఏ విధంగా చూడాలి లక్ష్మణ్ గారు? అంటే భారత్ ప్రధానమంత్రి గారు కూడా ఇరాన్ అధ్యక్షులు మాట్లాడారు అనేది వార్తలు వచ్చాయి.